అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మన ప్రభు మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు, అన్న పాట పాడతారు. ప్రైజ్ లో శాంతమ్మ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, యేసయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు ప్రభా. స్తుతి స్తోత్రాలు నాయన. దయగలిగిన మా తండ్రి, ఇంతవరకు ప్రభా నీ సజీవమైన రెక్కల కింద మూల భద్రపరిచి నాయన, ఇదిగో ప్రభా నీ వాక్యం ధ్యానించుకోవటానికి నా ప్రభా మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. పరిశుద్ధుడా, యేసయ్యా అనుదినము నాయన మేములాగా తండ్రి కూడుకొని తండ్రి నిన్ను జ్ఞాపకం, నీ వాక్యం మేము ధ్యానించుకోవటం తండ్రి మీరు ఇచ్చిన కృప కొరకే నీకు వందనాలు ప్రభా. కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ ఆరాధనలో ప్రభా మీరు ఆది మొదలుకొని అంతవరకు తోడై ఉండండి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. పాటల ద్వారా మీరు మయం పొందండి తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి యేసు ప్రభా. మాలో ఏది తండ్రి నీకు అసహ్యమైన కార్యాలు మాలో ఏది ఉన్నా తీసివేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు పరిశుద్ధపరచండి తండ్రి. వినగల చెవులను, గ్రహించగల హృదయంను దయచేయండి ప్రభా. ప్రార్థన మీటింగ్ లో ప్రభా, ఈ ఆరాధన ప్రభా అందరూ పాల్గొనేటట్టుగా ప్రభా, అందరు జాయిన్ అయ్యేటట్టుగా నీ కృపను దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. కృపగల తండ్రి నీకే వందనాలు ప్రభా. మీరు మా ఎడలో ఉన్న ప్రభా వాత్సల్యత కొరకై నీకు కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ మీటింగ్ అంతట్లో ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. మీరే వాక్యం ద్వారా మాట్లాడమని, మమ్మల్ని అందరినీ బలపరచమని, యేసయ్య నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లో సిస్టర్. అన్న మీరు పాట పాడండి అన్న. అన్న వాయిస్ వినిపించట్లేదు అన్న. అన్న వాయిస్ వినిపించట్లేదు అన్న. పరిశుద్ర బ్రదర్ మీరు పాట పాడతారా? పాడతాను.
పాట పాడుకుందాం. నా యేసు నమ్మదగినవాడు, ఆయనని నీ వెంబడించెదన్. నా యేసు నమ్మదగినవాడు, ఆయనని నీ వెంబడించెదన్. ఆయన నన్ను విడువడు, ఆయన ఎడబాయడు, ఆయన నన్ను విడువడు, ఆయన ఎడబాయడు. నా యేసు నమ్మదగినవాడు, ఆయనని నీ వెంబడించెదన్. నా యేసు నమ్మదగినవాడు, ఆయనని నీ వెంబడించెదన్. ఎండిన భూమినైనా, ఎండిన ఎముకలైనా, వడబారిన గడ్డినైనా, మోడైన బ్రతుకునైనా, ఎండిన భూమినైనా, ఎండిన ఎముకలైనా, వడబారిన గడ్డినైనా, మోడైన బ్రతుకునైనా, ఆయని నీటిని ఉబుకజేయును, ఆయని నూతన జీవమిచ్చును. లేత ముక్కవలి చేయువాడు, బ్రతుకును చిగురింపచేయువాడు. ఆయని నీటిని ఉబుకజేయును, ఆయని నూతన జీవమిచ్చును. లేత ముక్కవలి చేయువాడు, బ్రతుకును చిగురింపచేయువాడు. నా యేసు నమ్మదగినవాడు, ఆయనని నీ వెంబడించెదన్. నా యేసు నమ్మదగినవాడు, ఆయనని నీ వెంబడించెదన్. మనుషులు నాపై లేచినా, వారి ఆగ్రహము రగులుకొనినా, జలములు ముంచవచ్చినా, ప్రవాహము ఘోషించిన, మనుషులు నాపై లేచిన, వారి ఆగ్రహము రగులుకొనినా, జలములు ముంచవచ్చిన, ప్రవాహము ఘోషించిన, యేసే నాకు తోడయుండును, ఆయన నన్ను అప్పగింపడు. ఆయన సృష్టిని చేసినవాడు, ఆయన నామమే సహాయము. యేసే నాకు తోడయుండును, ఆయన నన్ను అప్పగింపడు. ఆయని సృష్టిని చేసినవాడు, ఆయన నామమే సహాయము. నా యేసు నమ్మదగినవాడు, ఆయనని నీ వెంబడించెదన్. నా యేసు నమ్మదగినవాడు, ఆయనని నీ వెంబడించెదన్. నదులలో బడి వెళ్ళినా, అగ్నిలోనే నడిచినా, క్రూర మృగముల మధ్యనున్నా, సర్పము శోధించిన, నదులలో బడి వెళ్ళినా, అగ్నిలోనే నడిచిన, క్రూర మృగముల మధ్యనున్నా, సర్పము శోధించిన, ఆయని నాతో నడుచువాడు, జాలలు నన్ను కాల్చజాలవు. ఆయని నాకు బలమిచ్చును, పోరాడే శక్తినిచ్చును. ఆయని నాతో నడుచువాడు, జ్వాలలు నన్ను కాల్చజాలవు. ఆయని నాకు బలమిచ్చును, పోరాడే శక్తినిచ్చును. నా యేసు నమ్మదగినవాడు, ఆయనని నీ వెంబడించెదన్. నా యేసు నమ్మదగినవాడు, ఆయనని నీ వెంబడించెదన్. నా హృదయము గాయపడినా, నా ప్రాణము కృంగిపోయినా, నాకు నెమ్మది లేకపోయినా, ఓటమి ఎదురైనా, నా హృదయము గాయపడినా,
నా ప్రాణము కృంగిపోయినా నాకు నెమ్మది లేకపోయినా ఓటమి ఎదురైనా ఆయనే గాయము కట్టువాడు ఆయని నన్ను లేవనెత్తును ఆయని నెమ్మదినిచ్చువాడు ఆయని నాకు విజయమిచ్చును ఆయని గాయము కట్టువాడు ఆయని నన్ను లేవనెత్తును ఆయని నెమ్మదినిచ్చువాడు ఆయని నాకు విజయమిచ్చును నా యేసు నమ్మదగినవాడు ఆయనని నీ వెంబడించెదన్ నా యేసు నమ్మదగినవాడు ఆయనని నీ వెంబడించెదన్ శ్రమలెన్నో అడ్డు వచ్చినా నిందలెన్నో వెంబడించినా అవమానము వెక్కిరించినా మరణము ఎదురొచ్చినా శ్రమలెన్నో అడ్డు వచ్చినా నిందలెన్నో వెంబడించినా అవమానము వెక్కిరించినా మరణము ఎదురొచ్చినా ఆయన నేనే వెంబడింతును ఆయన కొరకే జీవింతును ఆయన నేనే స్తుతింతును ఆయన నేనే మహిమపరుతును ఆయన నేనే వెంబడింతును ఆయన కొరకే జీవింతును ఆయనకే స్తుతి చెల్లింతును ఆయనకే మహిమపరుతును నా యేసు నమ్మదగినవాడు ఆయన నేనే వెంబడించెదన్ నా యేసు నమ్మదగినవాడు ఆయన నేనే వెంబడించెదన్ ఆయన నన్ను విడువడు ఆయన ఎడబాయడు ఆయన నన్ను విడువడు ఆయన ఎడబాయడు నా యేసు నమ్మదగినవాడు ఆయన నేనే వెంబడించెదన్ నా యేసు నమ్మదగినవాడు ఆయన నేనే వెంబడించెదన్ హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ పాట ఇప్పుడు పాడిన పాట దేవుని కృపను బట్టి నేను రాసిన పాట. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న వాకింగ్ లోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న మీ వాయిస్ వినిపించట్లేదు అన్న.
అన్న వాయిస్ వినపడట్లేదు అన్న. చంద్రశేఖర్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. వాయిస్ వినపడట్లేదు అన్న. నా వాయిస్ వినిపిస్తుందా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి? ఫోన్ లో సిస్టర్ అన్న మెసేజ్ చేశారు సిస్టర్. ల్యాప్టాప్ లో ట్రై చేస్తున్నారంట, ఫోన్ లో ప్రాబ్లం ఉందంట. వచ్చింది సిస్టర్. అంతలోకి ఒక పాట పాడండి ఎవరైనా సిస్టర్. నతానిల్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. మీరు పాట పాడండి అన్న. మీట్లకే చేస్తారు. వినిపిస్తుంది వాయిస్. గ్లోరీ సిస్టర్ పాడండి. వినిపిస్తుంది వాయిస్. గ్లోరీ సిస్టర్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సిస్టర్. మాటలు వినిపిస్తున్నాయి, పాడండి. మీట్లకేం తెలుస్తలేదు? వచ్చింది సిస్టర్, వినిపిస్తుంది. మీకు అట్లా అనిపిస్తుంది కానీ పాడండి. నిన్నే ప్రేమింతును, నిన్నే కీర్తింతును, నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును. నిన్నే ప్రేమింతును, నిన్నే కీర్తింతును, నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును. ఆరాధనా 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 ఆరాధనా. నిన్నే ప్రేమింతును, నిన్నే కీర్తింతును, నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును. ప్రేమ స్వరూపుడవు, ప్రేమించువాడవు, ఆదరణ కర్తవు,
అల్ఫావు మేఘవు ప్రేమ స్వరూపుడవు ప్రేమించువాడవు ఆదరణ కర్తవు అల్పవు మేఘవు నీ నిన్ను ప్రేమించకున్నా నీ ప్రాణమిచ్చితివి నీ నిన్ను ప్రేమించకున్నా నీ ప్రాణమిచ్చితివి ఆరాధనా 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 నిన్నే ప్రేమింతును నిన్నే కీర్తింతును నిన్నే సేవింతును నిన్నే ఆరాధింతును రాజుల రాజువు రానున్న రాజువు ప్రభువుల ప్రభుడవు దేవాది దేవుడవు రాజుల రాజువు రానున్న రాజువు ప్రభువుల ప్రభుడవు దేవాది దేవుడవు సర్వాధికారివి సర్వోన్నతుడవు సర్వాధికారివి సర్వోన్నతుడవు ఆరాధనా 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 నిన్నే ప్రేమింతును నిన్నే కీర్తింతును నిన్నే సేవింతును నిన్నే ఆరాధింతును నిన్నే సేవింతును నిన్నే ఆరాధింతును హల్లెలూయా ప్రైజ్ లార్డ్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ అక్క. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. నా ప్రెసిడెంట్ అన్న నా మ్యూట్ లో ఉందన్న. అది వాయిస్ వినపట్లేదన్న. అప్పు బ్రదర్ మీరు పాట పాడతారా బ్రదర్? సిస్టర్ ప్రైజ్ లార్డ్ పాడతాను. టైం ఉందంటే చెప్పండి పాడతాను. పాడండి బ్రదర్. 2 minutes. ఒకసారి చెక్ చేయ బ్రదర్, వినిపిస్తుందా సౌండ్? వస్తుందన్న. వినిపిస్తుందన్న. కెమెరా కూడా ఆన్ చేస్తున్నా, యాక్చువల్గా ఎక్స్టర్నల్ కెమెరా ట్రై చేస్తున్నా.
అన్న పాట పాడమంటారా? టైం ఉందా? స్టార్ట్ చేస్తారా? అన్న పాడండి అన్న. ఓకే. ఇసే నా పరిహారి, ప్రియ ఇసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఇసే నా పరిహారి, ప్రియ ఇసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కుంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మణిమాన్యాలు లేకున్నా, పలు వేదనలు వేధించిన, మణిమాన్యాలు లేకున్నా, పలు వేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడిచిన ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెల్లరూ నన్ను విడిచిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారం,
నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే నా ఆధారం. నీ ప్రేమకు సాటెవ్వరు, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సిస్టర్. Praise Lord sister. చెప్పండి, నా స్వరం వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. ఓకే సిస్టర్, ప్రార్థిస్తాం. పరిశుద్ధుడవగు తండ్రి, మహోన్నతుడగు మా దేవ, మీ కృతజ్ఞతలనైనా మీ యొక్క సహాయం చేత మన ఇంత నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ. అయినా మిమ్మల్ని స్థితించి కనపరచలాగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సాయంత్రం సాయన ప్రభావ మీ యొక్క స్వరం వినాలని ఆశపడుతుండగా మా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభావ, మమ్మల్ని స్థిరపరచండి. మీరు అక్కడ సమీపం ఉండగా మేము త్వరగా మా పనులు ముగించుకోవాలా ప్రభావ, అనేకులను సిద్ధపరచాలా ప్రభావ. అటువంటి కాలంలో మేము ఉంటుండగానైనా మీ యొక్క కృప వెంబడి కృప మాకు అనుగ్రహించండి. ఈ యొక్క ఆరాధనలో పాల్పొందుతున్న వారందరినీ ఆశ్రయించండి, వారిని స్వస్థపరచండి, అద్భుతాలు చేకూర్చండి, వారి జీవితంలో ఆగిపోయిన మేలను అన్నిటి త్వరగా రప్పించమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ అందు నిరీక్షణ మాకు ప్రభా, భయానికి వ్యతిరేకం విశ్వాసం కాబట్టి మా విశ్వాసాన్ని అంచెలంచెలుగా ఎదిగింపజేయమని ప్రార్థిస్తున్నాం. దేని విషయంలో మేము భయపడకుండా ధైర్యంగా ముందుకు పోవాలని నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు 29వ తారీఖు డిసెంబర్ 2024 సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులోను కాలం అని యొక్క గోడ గడియారం గాని క్యాలెండర్ గాని సూచిస్తా ఉంది. కాబట్టి బబులోను అంటే గలిబిలికి నిలయం అని మనకు తెలుసు. బాబేలు అంటే గలిబిలి, కాబట్టి అక్కడి నుంచి వచ్చిన పదమే బబులోన్ అనేది. కాబట్టి కొంత డిస్టర్బెన్సెస్ మనకు ఉంటాయి, కానీ ప్రభు సహాయకుడు నడిపిస్తూ ఉంటాడు. ప్రయత్నం మటుకు మన బాధ్యత, మనం చేస్తూ ఉండాల ప్రయత్నం. అనేక పర్యాలు నేను మీకు హెచ్చరించిన ఏంటంటే, ప్రార్థన చేసి మనం కూర్చునే వాళ్ళం కాదు, ప్రార్థన చేసి ముందుకు పోయే వాళ్ళం. ఎందుకంటే నీ విశ్వాసము క్రియారూపకంగా ఉండకపోతే అది ఒంటిగా ఉండి మృతమైపోద్ది అంటాడు యాకోబు భక్తుడు. కాబట్టి నీ విశ్వాసంలో నువ్వు ముందుకు వెళ్ళాలా, క్రియారూపకంగా చేయాలా. పనులు చేయకపోతే విజయం రాదు. అది ఆ విషయం నేను గ్రహించిన. ఉదాహరణకి ఇప్పుడు నేను చూసినది, ల్యాప్టాప్ కెమెరా ఫెయిల్ అయింది, మొబైల్ కెమెరా ఫెయిల్ అయింది. సో పరిగెత్తి ఇంకెక్కడ స్థలం నుంచో ఎక్స్టర్నల్ కెమెరా తీసుకొచ్చి దాన్ని అటాచ్ చేయాల్సి వచ్చింది. ఒకటి ఉండే పాతది లాజిటెక్ కెమెరా, దాన్ని ఫిక్స్ చేసి కాన్ఫిగర్ చేసి చేయగలిగినానంటే షార్ట్ టైంలో అవన్నీ మనం చేయగలుగుతున్నామంటే నీ ప్రయత్నం చేయాలా, నీకు విశ్వాసం ఉంది, ప్రభు సహాయకుడు. దుష్టుడు అనేక పర్యాలు మనల్ని అడ్డగిస్తూనే ఉన్నాడని మనకు తెలుసు, అయినా కానీ మనం ముందుకు వెళ్తా ఉంటాం. అనేక పర్యాలు, ఒక్కసారి కాదు. కొన్నిసార్లు పబ్లిక్ మీటింగ్స్కి వెళ్తేప్పుడు ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి, 1 గంటన్నర లేట్ పోవాల్సి వస్తుంది. తర్వాత ఎటెటో కని విని ఎరగని స్థలాలన్నీ చూస్తా వింటా పోతా ఉన్నాం. అట్లా ఎన్నిసార్లు ప్రభు నడిపిస్తాడు మనల్ని. ఎందుకు? దుష్టుడు ప్రతి దశలో అడ్డగిస్తూనే ఉంటాడు మన పరిచర్యను. ఎందుకంటే మన పరిచర్య ద్వారా అనేక మంది ప్రభుని తెలుసుకోవాల్సిందే. అది మనకు అనుగ్రహించిన కృప కాబట్టి ఈ కృపలోనే శాశ్వత కాలం మనం ఉండాలా. ఈ కృప నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు. కానీ ఒక ఆమోదం ఏంటంటే, ఈ కృపలో పాల్పొందిన మనమందరము వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పరిచర్య ఉండాలనేది మటుకు హెచ్చరిక. అది ఎందుకంటే అపోస్తుల బోధలో మనము ఎదిగిన వాళ్ళం కాబట్టి. అపోస్తుల బోధ ఏంది? ఒకందరూ ఒక గృహంలో ఉండి పరిశుద్ధాత్మ పొందుకొని అక్కడి నుంచి ప్రపంచం అంతటా విస్తరించిండ్రు. ఆ రీతిగా సంఘము విస్తరించడము, అనేక మంది యేసు ప్రభునందు విశ్వాసంలోనికి రావడం జరిగింది. కాబట్టి మనం ఒకటే స్థలంలో ఉండి ప్రార్థన చేసుకుంటా పోతే కాని పని అన్నట్టు. నీ జీవితంలో, నీ పరిచర్యలో ఎంతమంది రక్షణలకు వచ్చారు, ఎంతమందిని నువ్వు శిష్యులుగా చేశావు. కల్లం బైబిల్ ప్రవచన పరిచర్యకు అనుగ్రహించబడ్డ ముఖ్యమైన పని ఏంటంటే అనేక మందిని శిష్యులుగా చేయడం. కాబట్టి
పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ ఎందుకు మేము పాలు పొందుతామంటే ముఖ్యంగా అదే కారణం. అనేక మందిని శిష్యులను చేయండి అని తిరిగి వాళ్ళకి హెచ్చరించాలి. ఎందుకంటే ఆ ఒక ముఖ్యమైన ఆజ్ఞ బైబుల్ అంతట్లో రక్షింపబడ్డ వారికి ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే అనేక మందిని నువ్వు శిష్యులుగా చేయాలని నీ జీవితాంతం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక శిష్యుల గుంపు అనేది ఉండాల. అందుకని నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నా, వాక్యంలో బలపడండి, సరి చేసుకోండి. బోధా విధానాలలో డాక్ట్రినల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి కదా, అందుకనే సిస్టమాటిక్ థియాలజీ చదవాలని నేను ప్రతిసారి హెచ్చరించిన కొన్ని సంవత్సరాల క్రితం. ఎందుకంటే సిస్టమాటిక్ థియాలజీ చదవకపోతే బైబుల్ సరిగా అర్థం చేసుకోలేం మనం. బైబుల్ అనేది అనేక విధాలుగా చెప్పబడ్డ పుస్తకం. అది చరిత్ర, అది పాలిటిక్స్, అది యుద్ధాలు, ఆత్మీయమైన జీవితాలు. అందులో అనేక మంది ఏ రీతిగా భయంకరంగా పాపంలో జీవించారు. అందులో సైతాను మాటలు కూడా మనం చూడలేదా ఎన్నిసార్లు సైతాను మాటలు. అందులో దేవుని మాటలు ఉంటాయి, సైతాను మాటలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని ఎట్లా అర్థం చేసుకోగలం? సైతాను యేసుప్రభుతో మాట్లాడుతున్న మాటలు మనం వినలేదా? అదే రీతిగా అందులో పరిశుద్ధాత్మని యొక్క మాటలు కూడా ఉన్నాయి కదా. కాబట్టి బైబిల్ అంతటా పలు రకాల అన్యులు మాట్లాడిన మాటలు లేవా? అన్య రాజులు మాట్లాడిన మాటలు లేవా? దేవుని దూషించిన వారి మాటలు లేవా? బైబిల్లో అన్ని రకాల విషయాలు ఉంటాయి. వాటన్నిటిని ఎట్లా నువ్వు ధ్యానించగలవు? వాటన్నిటిని నువ్వు ఎట్లా స్వీకరించగలవు? ఎట్లా పరిశీలించగలవు? అందుకు మీరు అందరూ సిస్టమాటిక్ థియాలజీ చదవాలా. కావాలంటే నేను ఆ బుక్స్ పంపిస్తాను మీకు, సాఫ్ట్ బుక్స్, పీడిఎఫ్ ఫైల్స్. రోజుకి కనీసం ఒక 3 పేజీలు, 4 పేజీలు, 10 పేజీలైనా చదవండి. ఓపిక ఉన్నవారు 20-30 పేజీలు చదవచ్చు. నేను ఈ రోజు కూడా కనీసం 50-60 పేజీలు చదివింది దినము ముగించదు నాకు. అట్లా నేను ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నానో మినిమం 50-60 పేజెస్ అయితే కంపల్సరీ చదువుతాను నేను. ఎందుకంటే ఉద్యోగంలో కూడా అది తప్పదు నాకు. పిల్లల ఎగ్జామ్ పేపర్స్ చదవక తప్పదు. అదే రీతిగా నేను కూడా రకరకాల పుస్తకాలు చదువుతా ఉంటాను. పుస్తకాలు రాసిన వాడిని కాబట్టి నాకు అదొక అలవాటు అయిపోయింది. చదవకుండా నేను నిద్రపోలేను కూడా. బైబిల్ కూడా అంతే. బైబిల్ వాక్యాలు కూడా చదువుతానంటే 3 అధ్యాయాలు కనీసం చదివి ప్రతి వచనాన్ని నేను ధ్యానిస్తూ ఉంటాను. ఈ వచనం నుంచి నేను ఏం నేర్చుకోవాలా ప్రభు ఈరోజు అని అడుగుతాను నేను. లేదా అట్లా మెకానికల్ గా చదివి వెళ్ళిపోను నేను. ఆ వాక్యం ఉదయం లేచి చదువుతున్నప్పుడు అందులో నుంచే నేను లెసన్స్ కూడా ప్రిపేర్ అయిపోతాను. ఆ వాక్యమే నాకు ఇంకెక్కడో సహాయపడతా ఉంటుంది అన్నట్టు. దాన్ని ఎవరో కుటుంబంలోనో ఏదో గృహ ప్రార్థనలోనో కూడికలలో ధ్యానించడం కొరకు దేవుడు అనుగ్రహించిన వాక్యం అనుకుంటున్నాను ఆ రోజు. కాబట్టి దాని కొరకు స్పెషల్ గా మనం ఏం ప్రిపేర్ కానవసరం లేదు. ఉదయం లేచి వాక్య హెచ్చరిక ప్రకారంగా పెద్దలక్కడ లేచి అనే సన్నిధిలో సమయం గడపాలా. ఆ ప్రార్థన సమయంలో ప్రభు నీకు బయలుపరుస్తుంటే వాటిని నోట్స్ రాసుకోవాలా. ఆ నోట్స్ నీకు ఆ రోజు సహాయపడుతుంటుంది, ధ్యానిస్తూ ఉండాలా. ఇంకెక్కడ నీకు వాక్యానికి పిలిచినప్పుడు నువ్వు పోయి అక్కడ వాక్యం చెప్పగలవు అన్నట్టు. అంటే సిద్ధపాటు అనేది ఎంత ప్రాముఖ్యమైందని నేను నేర్చుకున్నాను అక్కడ. కనీసం ఒక 2-3 వీక్స్ వరకు వెనకడికి నేను సిద్ధపడేవాడిని వాక్యం. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏ క్షణంలో ఎక్కడ చెప్పాల్సి వస్తుందో వాక్యం తెలియదు. సడన్లీ ఎవరింటికి పోతే వాక్యం చెప్పండి బ్రదర్ అంటారు. రెడీగా ఉండాలి కదా నువ్వు. అప్పుడే అర్థం చేసుకున్నాం మనం ఇది యుద్ధం అని. కాబట్టి యుద్ధ భూమిలో ప్రతి క్షణము మనము రెడీగా ఉండాలా. ఏ దిశ నుంచి దుష్టుని బాణం వచ్చి పడుతుందో నీకు తెలియదు. దాని నుంచి కాపాడుకోవాలంటే నీకు అవన్నీ యుద్ధోపకరణాలు అవసరం మీకు. కాబట్టి డాలు చేతిలో పట్టుకోవాలా, ఎడమ చేతిలో, కుడి చేతిలో ఆత్మలైన ఖడ్గం పట్టుకోవాలా. సంపూర్ణంగా నువ్వు ఆ యొక్క సర్వాంగ కవచం ధరించుకొని మోకాళ్ళ మీద ఉండి యుద్ధం చేయాలా. ఇది ఆశ్చర్యకరమైన యుద్ధం కదా. ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద ఉంటావో నీ ఆత్మ ఆ యొక్క పరలోకంలోకి వెళ్ళిపోవడము, ఆ అనుభూతికి నువ్వు వెళ్ళిపోతా ఉంటావు. తర్వాత ఆ యొక్క దుష్ట శక్తులతో నేను పోరాడి అవన్నీ బంధకాలలో ఉన్న ప్రజలకి విడుదల కల్పిస్తూ ఉంటాను. వాడి మీద విజయం పొందినప్పుడు వాడు విడిచిపెట్టాల్సిందే. ఎందుకంటే ప్రభు ఆల్రెడీ విజయం పొంది వాడిని నిరాదాయంగా చేసిండు. కాబట్టి నీ చేతికి ఇప్పుడు యుద్ధాన్ని నేర్పిండు, పోరాటం నేర్పిండు. కాబట్టి ఆ పోరాటంలో నువ్వు విజయం పొందాలి. కొన్నిసార్లు గాయాలైతా ఉంటాయి, బాధలు జరుగుతూ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి, నొప్పులు వస్తూ ఉంటాయి, గాయాలైతా ఉంటాయి. అన్నిటినీ మనము జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా విజయం పొందాలా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నీలో ఏదైనా దీర్ఘకాలపు బలహీనత ఉంటే దాని మీద నువ్వు విజయం పొందడానికి వరకు ఉపవాస ప్రార్థన ఉండాలా. ఒక పూట నన్ను ఉపవాస ప్రార్థన ఉండు. లేకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రదర్, నాకు విశ్వాసం అంతగా లేదు అంటే అట్లీస్ట్ లిక్విడ్ డైట్ మీద ఉపవాసం ఉండు. ఓన్లీ లిక్విడ్స్ తీసుకో, సాలిడ్ ఫుడ్స్ తీసుకోకుండా ఉపవాసం నేర్చుకో.
కొంతకాలానికి నీ శరీరము అలవాటు పడుతుంది. అలవాటు పడినాక అప్పుడు నువ్వు డ్రై ఫాస్ట్ అంటాం దాన్ని. వెట్ ఫాస్ట్ అంటేనేమో ఓన్లీ లిక్విడ్స్, డ్రై ఫాస్ట్ అంటేనేమో అసలు ఏం తినకుండా అన్నట్టు. మనం సాధారణంగా కంప్లీట్ ఫాస్ట్ చేస్తాం మన గ్రూప్స్లలో. ఒకవేళ మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే లిక్విడ్ ఫాస్ట్ మీద ఉండండి అలవాటు పడేంత వరకు. దాని తర్వాత ప్రభు కార్యం చేస్తుంటాడు. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయాలు కదా. నువ్వు ఎంతగా ఉపవాసం ఉంటే అంతగా ఆత్మ స్వరూపిగా తయారవుతా ఉంటావు, ఆత్మీయ స్థితిలో ఎదుగుతా ఉంటావు అన్నట్టు. ఎంతగా ఉపవాసము ప్రార్థనలో ఉంటావో అంతగా నువ్వు ఉన్నత స్థితికి ఆత్మలో ఎదుగుతా ఉంటావు. అప్పుడు దుష్ట శక్తులు నీ కాళ్ళ క్రింద ఉంటాయి. కాబట్టి అటువంటి ఆత్మీయ స్థితిలోకి ప్రభు మనం నడిపించాలంటే ఈ విధానాలు నేర్చుకోవాలి. ముఖ్యంగా ఏంది నేను చెప్పింది మీకు, సిస్టమాటిక్ థియాలజీ అంటే బైబిల్ అంతా ఒక విధానాన్ని నేర్పిస్తా ఉంది. మనిషి పుట్టుకకి సంబంధించింది, సృష్టికి సంబంధించింది, క్రియేషన్ అంటాం కదా, క్రియేషన్ డాక్ట్రిన్స్ అంటాం వాటిని. దాని తర్వాత ఆంథ్రపాలజీ అంటే మనిషి పుట్టుకకు సంబంధించిన సబ్జెక్ట్స్ అవి. దాని తర్వాత సొటేరియాలజీ అంటే పాపం ఎట్లా ఈ లోకంకి వచ్చింది, పాపం ఎట్లా ఈ లోకం మీద విజయం పొందింది. దాని తర్వాత ఆయన మరణానికి సంబంధించిన బోధలు, ఏ రీతిగా ఆయన సమస్త సృష్టిని తిరిగి ఆధీనపరుచుకున్నాడు, లోపరుచుకున్నాడు. దాని తర్వాత తిరిగి మనిషి చేతికి ఏ రీతికి ఇచ్చినాడు, ఇవన్నీ సిస్టమేటిక్ గా నేర్చుకోవాలా. ఇది ఆత్మీయ పోరాటం అని మనకి ఎఫెసీయుల రాసిన పత్రికలో చెప్పబడింది. కాబట్టి నీ కుటుంబం కొరకు నువ్వు ఎట్లా యుద్ధం చేయాలా, నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీకు నీ ఇంటి పేరు కొరకు, ముఖ్యంగా నీ ఇల్లు ఆ యొక్క పూర్వీకుల ఆ యొక్క ఆరాధ్య దైవం చేతులు చిక్కబడింది, వాడి చేతుల నుంచి నువ్వు దాన్ని ఎట్లా లాక్కోవాలా, ఇవన్నీ విధానాలు బైబిల్లో ఉన్నాయి. వీటన్నిటిని నువ్వు విజయం పొందకపోతే నీ సిస్టమేటిక్ థియాలజీ కాదన్నట్టు. అయితే సిస్టమేటిక్ థియాలజీ నువ్వు నేర్చుకోవాలంటే నీకు చెప్పేవాళ్ళు అవసరం. ఎందుకంటే నపుంసకు నుంచి మనం నేర్చుకుంటాం. ఇథియోపియా నపుంసకుడు ఫిలిప్తో మాట్లాడుతున్నాడు, చెప్పేవాడు లేకపోతే నేను ఎట్లా అర్థం చేసుకుంటాను. చాలా మంది ఉంటుంటే నాకు ఎవరు చెప్పనవసరం లేదు, యేసుప్రభువే చెప్తాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా అంటారు. అది కానే కాదు. ఆ రీతిగా ఉంటే రోజులలో స్కూల్స్ ఎందుకు, కాలేజెస్ ఎందుకు, టీచర్లు ఎందుకు, గమలీయేలు అనేవాడు ఎందుకు, తిమోతికి పౌలు ఎందుకు, అవసరం లేదు కదా వాళ్ళెవరికి. పరిశుద్ధాత్మ నడిపింపు కూడా అదే. ఏంటంటే ఏలియా నువ్వు ఎలీషాని సిద్ధపరిచి వెళ్ళిపోవాలా, ఎలీషా నువ్వు గెహాజీని కాకుంటే ఇంకొక శిష్యుని సిద్ధపరిచి వెళ్ళిపోవాలా. నేను చూపించిన మీకు అది. ఎలీషా మరణించక ముందు ఒక శిష్యుని తయారు చేసిపోయిండు అనేసి, ఎందుకంటే గెహాజీ ఫెయిల్ అయిండు కాబట్టి. కాబట్టి సిస్టమాటిక్ థియాలజీ అంటే స్టెప్ బై స్టెప్, 1 by 1 అన్ని విషయాలు జాగ్రత్తగా సిద్ధపడాలా. న్యూమటాలజీ అంటే పరిశుద్ధాత్మకు సంబంధించిన బోధ, దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని చాలా మంది దానికి విరుద్ధం. నాతో పాటు ఎంతోమంది సహవాసంలో ఉన్నారు, కేవీపీఎం అనే కాదు, జీవోఎంలో కూడా కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తారు. అయినా కానీ సహిస్తూ వాళ్ళకి వాటన్నిటిని చూపిస్తూ ఉంటాను సిస్టమేటిక్ గా. పరిశుద్ధాత్ముని ఎందుకు మీరు మోసగించిండ్రు అని అన్నడా లేదా పేతురు అననీయ సప్పీర్లతో? అంటే ఎందుకు పరిశుద్ధాత్మకి అంత ప్రాధాన్యత ఇచ్చారంటే తండ్రే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మనే కుమారుడు అన్న విషయాన్ని అక్కడ మనకు బయలుపరిచండి. కాబట్టి మొదటి నుంచి కూడా మన ప్రభు, మన దేవుడు, మన తండ్రి పరిశుద్ధాత్మ రూపకంగానే ఉన్నాడనేసి మనం ఎన్నిసార్లు ధ్యానించినాము. ముఖ్యంగా ఈ కాలంలో గత 2-3 వారాల నుంచి మనము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క ప్రత్యేకత గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఎక్స్క్లూజివిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఆయనకు సంబంధించిన ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి, బైబుల్ అంతా ఆయన గురించి రాయబడింది. ఎందుకంటే బైబిల్ వాక్యమే అయినది కదా. మొదటి నుంచి ఉన్నవాడు అంటే ఆయననే కదా, ఆదియందు వాక్యం ఉండే కదా. తర్వాత పోయిన వారం 25th రోజు మనం చూస్తాం ఈ వాక్యాలని. పరిశుద్ధాత్ముడు భూమి మీద ఇటు అటు తిరుగుతా ఉన్నాడు అన్న విషయాన్ని, నీటి జలముల మీద. కానీ ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ వాక్యం బయలుదేరకుండా ఆయన చేయడనేసి నేను చూపించిన వాక్యం. వెలుగు కలుగును గాక అంటే అప్పుడు వెలుగు ఆరంభమైంది. అంటే
వాక్కు బయలుదేరినాకనే పరిశుధాత్ముడు కార్యం చేసిండు అక్కడ. అందుకే నీలో ఎంత పరిశుధాత్మ అభిషేకం ఉన్నా నీలో వాక్యం లేకపోతే, ఖడ్గం లేకపోతే నువ్వు యుద్ధం చేయలేవు. నీకు మార్గం తెలియదు. స్వస్థతలు ఎట్లా పొందాలో తెలియదు నీకు. ఎంత ప్రార్థన చేసినా నీకు స్వస్థత రావట్లేదంటే ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. స్వస్థత తన బిడ్డల కొరకు అనుగ్రహించాడు దేవుడు అనేసి వాక్యం చూపిస్తాను నేను ఎన్నిసార్లు అనగా. కాబట్టి తన బిడ్డలందరూ స్వస్థత పొందాలా. తర్వాత నమ్మకం కలిగిన వాడికి స్వస్థత, విశ్వాసం కలిగిన వాడు స్వస్థపరిచేవాడు అని కూడా నేను చూపించిన వాక్యాలు. అంటే నీకు స్వస్థత, నీకు అనారోగ్యం ఉందంటే నీ విశ్వాసంలో నువ్వు అంచలంచలుగా ఎదగలేదన్నట్టు. అంటే నీ యొక్క చీకటి స్థలంలో నువ్వు విజయం పొందలేదన్నట్టు. బలహీనతలన్నీ చీకట్లు కాబట్టి వాటి మీద విజయం పొందాలంటే నీకు విశ్వాసంలో ఎదిగిన జీవితం ఉండాల. నీకు భయము, ప్రతి దశలో నీకు భయం ఉందంటే నువ్వు విశ్వాసంలో ఇంకా ఎదగలేదన్నట్టు. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు మనుషులు. రేపేమవుతుందో, భవిష్యత్తు ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా పిల్లలకి ఏమైపోతుందో, అంటూ వ్యాధులు తగులుతాయేమో, పలాని ఇంటి దగ్గర పోతే, పలాని వ్యక్తి దగ్గర పోతే ఆ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ వస్తాయేమో అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ మీరు చెప్పండి, ఎంతమంది మన గ్రూప్ లో ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటాం మనం. డెత్ బెడ్ లో ఉన్న ఆ యొక్క ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లకు పోయి మనం ప్రేయర్ చేయలేదా? ఒక్కరికా ఇద్దరికా? ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ చేసినాం. సొంత కుటుంబకులే పేషెంట్లను, కుటుంబీకులను ముట్టలేని స్థితిలో ఉంటే మనం పోయి ముట్టినాం వాళ్ళని. మనం ముట్టడమే కాదు, మనం మన చేతులతో ఎత్తి పండబెట్టినాం వాళ్ళని. చెప్పండి, మళ్ళీ అటువంటి పరిచర్యలో మనం ఉన్నప్పుడు నువ్వు విశ్వాసంలో ఉన్నావా లేక కేవలం నమ్మిక మీద ఉన్నావా? నాకు తెలుసు బాబు ఎన్నిసార్లు బయలుపరుస్తూ ఉంటాడు, కానీ వ్యక్తిగతంగా ఎవరు పేరు తీసుకుని, ఎందుకంటే మనుషులకి బహు కష్టం అన్నట్టు, సహించారన్నట్టు. ఎందుకంటే గాస్పుల్ ఈజ్ ఫర్ అఫెన్స్ అని ఉంది వాక్యం. అంటే మనుషులు దీన్ని సహించలేరు, భరించలేరు అన్నట్టు. ఎందుకంటే అది నీ హృదయాంతరంగాలో పోయి అది నీ హృదయాన్ని ఎంతగా వేధిస్తుందో మీరు గ్రహించాలా. మీ హృదయాలు మండుతాయి అంటాడు కదా. మౌ గ్రామానికి సంబంధించిన బోధలు చూసినాం మనం. యేసుప్రభు దినమంతా తిరుగుతున్నా శిష్యులు గ్రహించలేదు అతన్ని. ఎందుకు? ఆయనతో పాటు తిని తాగిన వాళ్ళు, ఆయనతో పాటు పండుకున్న వాళ్ళు, ఆయనతో పాటు తిరిగి సేవ చేసిన వాళ్ళు ఆయన గుర్తుపట్టలేకపోయినారు. కానీ ఆయన మాయమైపోయినాక ఇప్పుడు అంటున్నాడు, ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో నడిపిస్తూ మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా? మండుతున్నాయి, కానీ ఎక్కడ ప్రజ్వలిస్తున్నాయి? మనందరం మండుతున్నాం. నాకు తెలుసు మీరు ఉదయం లేసి ప్రార్థన చేస్తారు, వాక్యం ధ్యానిస్తుంటారు, మండుతూనే ఉంటారు. కానీ ఎక్కడ ప్రజ్వలిస్తున్నారు అంటే బయట ఎక్కడ కనిపిస్తుంది మీ మంట? ఎప్పుడైతే నువ్వు ఒక సిక్కు పేషెంట్ దగ్గరికి పోతావో, ఆ సిక్కు పేషెంట్ తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తావో అప్పుడే నీ మంట నీళ్ళకెళ్ళి బయటకు వస్తుంది. లేకపోతే నీ మంట సలారిపోద్దని ఎన్నిసార్లు నేను చూపించిన. ఎందుకంటే నీకు అనుమానం ఉంది. క్యాన్సర్ పేషెంట్ ని ముట్టుకుంటే నాకు కూడా క్యాన్సర్ వస్తుంది అని ఎంతమంది భయపడినో నాకు తెలుసు. నేను ఒక సంవత్సరము కుష్టి రోగుల మధ్యలో సేవ చేసిన. చాలా సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నా. కుష్టి రోగులలో 4 రకాల రోగాలు ఉంటాయి. 6 రకాల రోగాలు ఉన్నాయి కుష్టి రోగాలు. 6వది అంటు వ్యాధి. అది 5 కాదు, దాని ముందున్న 5 అంటవు. అవి వాళ్ళ చేతులు పట్టుకున్నా మనకు అంటవు అన్నట్టు. కానీ 6వది మటుకు లెపరమాటస్ లెపరసీ అంటారు దాన్ని. అదొక్కటే అంటు వ్యాధి. అది చాలా అరుదు అన్నట్టు, చాలా రేర్ అది. అట్లనే ట్యూబర్క్లోసిస్ కూడా, టీబీలో కూడా చాలా ఉంటాయి అంటు వ్యాధులు. కానీ ఒక్క ట్యూబర్క్లోసిస్ మటుకు గుర్తే తుమ్మితే వచ్చేస్తుంది. కానీ నీ దగ్గరికి రాదు. ఎందుకో తెలుసా? నీలో ప్రజ్వలిస్తున్న మంట ఉంది. ఆ మంటని సహించలేవు ఆ బ్యాక్టీరియా, అవి కాలిపోతాయి. కాబట్టి నీలో ఈరోజు నమ్మకం ఉందా లేక విశ్వాసం ఉందా పరిశీలించుకో. నమ్మకం ఉంటే మటుకు నువ్వు వెలగలేవు. బయట లోపల మండుతూ ఉంటది. మండి 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 కొంతకాలంగా చలారిపోతుంది నీ మంట. నీ మంట చలారిపోయిందంటే ఇంకా నువ్వు పనికిరావు అన్నట్టు సేవకి. ఇంటి దగ్గర కూర్చొని చికెన్ బిర్యానీ తిని పండుకోవాల్సిందే మన లైఫ్. దాంతో కాలం ముగిస్తాం. ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా శారీరకంగా తయారైపోతావు అన్నట్టు అటువంటి ఏషావు జీవితాన్ని స్వీకరిస్తే. అందుకే పోయిన వారము అటుపోయిన వారం మనం చూస్తా ఉన్నాము యెషయా గ్రంథం. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయం అనుకుంటా. ఎవరైనా కరెక్షన్ చేయొచ్చు. 66. యెషయా గ్రంథము 63వ అధ్యాయం. సారీ, యెషయా గ్రంథము 63వ అధ్యాయం.
దీనికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాము. మన ప్రభు యొక్క ప్రత్యేకత, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రత్యేకతకు సంబంధించిన విషయాలను మనం ధ్యానిస్తుండగా యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఇతను ఎవరు, ఈ మనుష్య కుమారుడు ఎవరు, దానికి సంబంధించిన బోధ గత 3 వారాల నుంచి మనం ధ్యానిస్తున్నాం. వచ్చే వారానికి కంప్లీట్ అయిపోతుంది ఈ బోధ. దీంతో మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయానికి వచ్చేస్తున్నాం. నేను అనుకున్న బహుశా ఈ సంవత్సరం ఎండింగ్కి అయిపోద్ది అనుకున్నాను, కానీ కాలేదు. ఇది ఇంకా పోతేనే ఉంది. ఈ యొక్క అధ్యాయాల తర్వాత అంటే 20, 21, 22 ఇంకా 3 అధ్యాయాలు ఉన్నాయి మనకి. ఈ 3 అధ్యాయాలు అయిపోయినాక ఇంకేముంటుంది వాక్యం అనుకోవద్దు. ప్రభు ఎట్లా నడిపిస్తే అట్లా మనం వెళ్తా ఉంటాం. కాబట్టి చూడండి, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానిస్తున్నాం. ఇంతకుముందు ధ్యానించింది ఇది, రక్త వర్ణములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడు ఎవడు. కాబట్టి అది మనము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తా ఉన్నాం కదా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో కూడా చూడండి ఒకసారి ఎవరన్నా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం, రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. కాబట్టి ఎవరు గ్రహించిన నామం ఇదే, దేవుని వాక్యం. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అంత కొత్తగా ఇంకా స్పెషల్ గా మనము ఇంకేం నామం ఉంది దీనికి అని అనొచ్చు, కానీ దేవుని యొక్క వాక్కు అన్న నామము ఈయనకున్నది. అయితే రక్తంలో ముంచబడ్డ వస్త్రం ఆయన ధరించుకొని వస్తున్నాడు. 63వ వర్షంలో మనం ఇందాక చూసినట్లు రక్త వర్ణ వస్త్రం ధరించి ఎక్కడి నుంచి వస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో మటుకు ఎక్కడి నుంచి వస్తుండో కానీ కనిపిస్తలేదు మనకి. ఆయన అయితే ధరించుకొని ఉన్నాడు, కానీ ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే 63వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఏదోము నుండి వస్తున్నాడు. ఎంతమంది తెలుసు ఏదోము అంటే ఏషావు సంతతి. ఏదోమీయులు అంటే ఏషావు వంశానికి సంబంధించిన వాళ్ళు, ఏషావు గోత్రానికి సంబంధించిన వాళ్ళు. అయితే ఏదోము నుండి ఎందుకు వస్తున్నాడు అది మనకు మీకు చూపించిన కూడా, ఈ ఏదోమీయులు ఉండే స్థలం పేరు బోస్రా. చూడండి ఒకసారి, శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బల అతిశయముతో వచ్చుచున్న ఇతడు ఎవడు. కాబట్టి ఏదోము అంటే ఎర్రనిది అని మనకు తెలుసు. ఏదోము అంటే ఏషావు ఎర్రనివాడు కదా, ఎర్రనివాడు, రోమములు గలవాడు. కాబట్టి ఏదోము అంటే ఎర్రనిది, కాబట్టి తేళ్లకి సాదృశ్యం. బోస్రా అంటే సర్పంలకి సాదృశ్యం. కాబట్టి ఏదోము నుండి వచ్చుచున్న ఇతనెవడు, శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరంగా నడుచుచు బోస్రా నుండి బల అతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు. నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాడునైన నేనే. కాబట్టి యేసు ప్రభు యొక్క పరిచర్య గురించి ఇక్కడ మనం చూస్తున్నాము. ఆయన ప్రత్యేకత ముఖ్యంగా ఇక్కడ సర్పంలను, తేళ్లను తొక్కి విజయోత్సాహంగా ఆయన తిరిగి వస్తున్నాడు అన్న విషయాన్ని మనం అప్పుడు చూస్తున్నాం. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాడిని బట్టలెవలే ఉన్నవేమి, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చేవాడు. ఎక్కడ తీర్పు తీరుస్తాడు చూడండి, సర్పంలకు, తేళ్లకు తీర్పు ఎట్లా తీరుస్తున్నాడు అన్న విషయం మనం చూస్తాం. ఇక్కడ జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు, కోపగించుకొని వారిని త్రొక్కి తిని. ఎందుకు ఉండలేదు చెప్పండి? వీళ్ళు ఏదోమీయులు ఎప్పుడు ఆయనతో పాటు ఉండలేరు. ఆయనతో ఉండేవారు ఒక్క చిన్న గుంపు వాళ్ళే 1,44,000 మంది. అందులో మనం ఉండాలా. నేనైతే ఎప్పుడో తీర్మానించుకున్నాను 2006లోనే. ఎందుకంటే నాకు ఇవన్నీ 2006 నుంచే ఓపెన్ అప్ అయినాయి నా లైఫ్ లో ఈ వాక్యాలు. 2008కి వచ్చేటప్పటికి గంభీరంగా బయటికి అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది వాక్యం మన ద్వారా. కాబట్టి ఆయన ఏ రీతిగా అయితే ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కినాడో మనం అర్థం చేసుకోవాలా, ఆయన పక్షంగా మనం ఉన్నాం. జనములు అంటే భూనివాసులు. కాబట్టి భూనివాసులు ఆయనతో కూడా ఉండలేరు, ఆకాశవాసులే ఆయనతో పాటు ఉండగలరు. కాబట్టి భూనివాసులు అంటే సర్పములు, తేళ్లు ఒక దశలో, రెండవ దశలో గొప్ప జన సమూహం.
గొప్ప జన సమూహము హల్లెలూయా పాటలు పాడతారు, వర్షిప్ చేస్తారు, ఫాస్టింగ్స్ ఉంటారు. కానీ వాళ్ళు తిరిగి ఈ లోకాతీతంగా జీవిస్తూ ఉంటారు. శరీర వ్యామోహాలు వాళ్ళ బలహీనతలు అన్నట్టు. బయటికి భక్తి, శక్తిని ఆశ్రయించిన జీవితం అన్నట్టు ఇది గొప్ప జన సమూహం యొక్క. వాళ్ళు తమాషా చూసే వాళ్ళనేసి మనం అంటా ఉంటాం గతంలో ఎన్నిసార్లు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నిసార్లు మీరు చూసింటారు కదా యూట్యూబ్ వీడియోస్లలో, అక్కడిక్కడ వాట్సాప్ వీడియోస్లలో చర్చ్ అటాక్స్ జరిగినప్పుడు, పాస్టర్ని కొడుతున్నప్పుడు గొప్ప జనము కాంగ్రిగేషన్ ఏం చేస్తారు తెలుసా? దూరం నుంచి చూస్తూ ఉంటారు కానీ ఎవరు పోయి విడిపించారు, ఎవరు పోయి సపోర్ట్ చేయరు. యేసులోని పట్టుకున్నప్పుడు కూడా గొప్ప జనము ఇట్లనే చేశారు. ఆయన చేతుల ద్వారా రొట్టెలు తిన్నవారే రాళ్ళు ఇసిరేసారు ఆయన మీద. అంత ట్రాన్స్ఫర్మేషన్, అంత మార్పు చెందుతారా? స్టెఫెన్ని రాళ్లతో కొడతప్పుడు కూడా గొప్ప జనం తమాషా చూసింది. పౌలుని కొడతప్పుడు గొప్ప జనం తమాషా చూసింది. గొప్ప జనము ఇటు అటు దుంకే పిల్లి వంటి వాళ్ళన్నట్టు. కొంతసేపు ఇటు దిక్కుంటారు, కొంతసేపు అటు దిక్కుంటారు. వీళ్ళు ఏంటంటే చర్చి నుంచి చర్చికి మారుతా ఉంటారు జీవితాంతం. ఎక్కడ వాక్యం బాగుందంటే అక్కడ పరిగెత్తుతూ ఉంటారు. వీళ్ళ బలహీనత ఏంటంటే అసలు వాళ్ళకి తెలియదు ఏది వాక్యం అనేది. ఎందుకంటే వాక్యము అది ప్రభు బయలుపరచాల్సింది కదా. నీ సొంత తలంపులతోని ఈడ బాగాలేదు, ఆడ బాగుంది, ఆడ బాగాలేదు, కొంతసేపు ఈడ బాగుంటే కొంతసేపు ఆడ బాగుంటుంది అని జీవితాంతం తిరుగుతూ గాలిపటాల్లాగా ఉంటారు వీళ్ళు. ఎక్కడ కూడా వాళ్ళకి స్థిరత్వం ఉండదు అన్నట్టు. ఏం నేర్చుకున్న చర్చలు అంటే ఏముండదు అన్నట్టు వాళ్ళకి. కాబట్టి ఏదోము అంటే శరీరానుసారంగా జీవించే వాళ్ళని దేవుడు శిక్షిస్తున్నాడు అన్న విషయాన్ని, ఇది మన ప్రభుకి అనుగ్రహించబడ్డ ప్రత్యేకత అన్నట్టు. ముఖ్యంగా ఆయన యొక్క పరిచర్య మనం మొదటి నుంచి చూస్తా ఉన్నాం. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకంకి వచ్చిండు కదా అతను. ముఖ్యంగా చూస్తాం మనం. తర్వాత ఆయన మనకి 2 వారాల క్రితం పరిచయం చేయబడ్డ వాక్యాన్ని మనం చూస్తాము. నిర్గమకాండము 23వ అధ్యాయము 20-21 వచనాలలో మనం చూస్తాను. ఆయన ఒక దేవదూతలాగా పంపబడ్డవాడు. ఎటువంటి దేవదూత? నిబంధనకు సంబంధించిన దేవదూత, దేవుని యొక్క వాగ్దానాలకు సంబంధించిన దేవదూత. ఆయన మనకు ఎంతో పరిచర్య చేసేవాడు, మనకు సమకూర్చి అనుగ్రహించేవాడు అని మొదటిగా పరిచయం చేయబడిండు. దాని తర్వాత దైవికమైన సహాయము, దైవికమైన ఆలోచన ఇచ్చే గొప్ప దూతలాగా మనకు పరిచయం చేయబడిండు. ఆయన మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన పట్ల మీరు విధేయత చూపించాలా. ఆయన స్వరానికి మీరు విధేయత చూపించకపోతే ఆయన కోపగిస్తాడు. అంటే ఆయనకి దైవికమైన అధికారం ఉంది. ఈ దూతకి దేవుని యొక్క నామం పెట్టబడింది, దేవుని యొక్క అధికారము ఇతనికి అనుగ్రహించబడింది. కాబట్టి ఆయనకి మీరు తిరుగుబాటు చేసిండ్రంటే మటుకు ఆయన మిమ్మల్ని క్షమించాడు అని పరిచయం చేయబడిండు యేసు ప్రభు నిర్గమకాండంలో. ఆశ్చర్యం కదా. అదే రీతిగా దినవృత్తాంతంలోకి మనం వచ్చిన అటుపోయిన వారము దినవృత్తాంతంలో, మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయంలో మనం చూస్తాం ఆయనకు సంబంధించిన విషయాలు. ఆయన ఏ రీతిగా మనకు పరిచయం చేయబడిందంటే ఆయన రాజ్యము, ఆయన నివాసము శాశ్వత కాలం ఉండేది. ఇది ఆత్మీయమైన మందిరం కదా. ఆయన మందిరము, ఆయన రాజ్యము ఆత్మీయమైనవి. ఒకనొక దినము పరిసయ్యులు, శాస్త్రులు అందరూ వచ్చి ప్రభుని అడుగుతున్నారు, బోధకుడా పరలోక రాజ్యం ఎప్పుడు వచ్చును అని. అప్పుడు ఆయన ప్రశ్న ఏం జవాబు ఇచ్చిండు వాళ్ళకి? పరలోక రాజ్యము ప్రత్యక్షంగా రాదు. మరి ఎందుకు మళ్ళీ పైన తేలి చూస్తున్నారు వీళ్ళందరూ? పరలోక రాజ్యం వస్తుందనే కదా. అది ప్రత్యక్షంగా రాదు, అంటే కళ్ళకు కనిపించేది కాదు, ఆత్మీయమైంది ఇది. కానీ ఈ రోజు కూడా క్రైస్తవ జీవితంలో పరలోక రాజ్యము వస్తుందనేసి పైకి కనిపెట్టి చూస్తున్నారు. కానీ యేసు అంటుండు పరలోక రాజ్యం ప్రత్యక్షంగా రాదు. ఎందుకంటే అది ఇక్కడ అక్కడ ఉందని వీలు పడదు. పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. కాబట్టి ఆయన ఇక్కడికి వస్తున్నాడు. ఆశ్చర్యం అది. మనమేమో అక్కడికి పోవాలనుకుంటున్నాము, ఆయనేమో ఇక్కడికి రావాలనుకుంటున్నాడు. సరే, ఈ రోజు నేను ప్రశ్న వేస్తాను మీకు, ఎవరు జవాబు ఇవ్వగలరు? నాకు తెలుసు 100% ఎవరు జవాబు. ఎవరికి పరలోక రాజ్యం పోవాలని ఇష్టం ఉంది? అఫ్కోర్స్ అందరి చేతులు ఎత్తారు. ఈ రోజు పోవడం ఎవరికి ఇష్టం ఉందంటే అందరి చేతులు తీస్తారు. నాకు తెలుసు ఎవరు ఎత్తారు. అంటే నీకు ఈ లోకం విడిచిపెట్టాలని ఇష్టం లేదన్నట్టే కదా. మంచిదే, ఎందుకంటే ప్రభు ఎంతకాలము నేను ఇక్కడ ఉండమంటే నువ్వు అంతకాలం ఉండాల.
కాలంగా నువ్వు పోవడానికి వీల్లేదు. అది హెచ్చరిక. నువ్వు అవిశ్వాసంలో పడిపోతే మటుకు ఎవరేం చేయలేరు. కానీ ఈ హెచ్చరిక ఏంటంటే నీ నీ ఇష్టానుసారంగానే నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టాలా. ఆయన ఎంత కాలము జీవింపజేయమంటే అంతకాలమే ఆయన ఇష్టం కానీ నీ ఇష్టం కానీ. దానికి ముందు వెళ్ళిపోవడానికి వీల్లేదు. నాకు ఎందుకు ప్రభావ ఈ శ్రమ అనడానికి వీల్లేదు. ఏమి అన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన రాజ్యము శాశ్వత కాలమైంది, ఆత్మీయమైనది, యుగ యుగంలో ఉండేది ఆయన రాజ్యము, ఆయన సింహాసనం. కాబట్టి మనం నువ్వు అక్కడ ఉండాలంటే ఎందుకు నువ్వు త్వరగా ముగిస్తావు నీ కాలాన్ని? ఇది ఆత్మీయమైన మందిరము అని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు కదా, మీ శరీరమే దేవుని ఆలయం అని. అదే రీతిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం మనం. అది ఇది ఆత్మీయమైన మందిరము, పరిశుద్ధుల సహవాసమే, దేవుని బిడ్డల సహవాసాన్ని ఆత్మీయమైన మందిరం అంటాం అన్నట్టు. ఇది శాశ్వత కాలం ఉండేది. దీన్ని మన ప్రభు పరిపాలిస్తారనేసి మనం గతంలో ప్రకటనలో చూసినాం. మనం 11వ అధ్యాయంలో చూస్తాం దాన్ని. అదే రీతిగా పోయిన వారము మరి విశేషంగా మనం చూసినాము దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో 13-14 వర్షాలలో యేసు ప్రభు ఏ రీతిగా పరిచయం చేయబడిందంటే మనుష్య కుమారుని వలె. ఈరోజు స్పెషల్ గా నేను అవి వాక్యాలు మీకు చూపిస్తా. నూతన నిబంధనలో మనుష్య కుమారునికి సంబంధించిన విషయాలు ఎన్ని ఉన్నాయనేది. ఆశ్చర్యం ఏంటంటే ఈ యొక్క దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో పోయిన వారం మనం చూసినట్లు ఈ మనుష్య కుమారుడు ఏ రీతిగా ఉన్నాడు అనేది. ఇందులో ఇద్దరి గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. మొదటిది పురాతనమైన మనిషి ఒకడు, పురాతనమైన వాడు అనుంది అక్కడ తెలుగులో. ఎవరైనా చూస్తారా? దానియేలు గ్రంథము 7వ అధ్యాయం ఒకసారి చదవండి. ఈరోజు దాని నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. నేను చదువుతాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాలలో, రాత్రి కలిగిన దర్శనంలోనే నేను ఇంకా చూచుచుండగా. ఈ విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీకు దర్శనం కలిగినప్పుడు దాన్ని ఇంకా నువ్వు ధ్యానిస్తా ఉండాలా. ఆ కలిగిన దర్శనంలను ఆయన ఇంకా చూస్తా ఉన్నాడంట. అంటే ఎంత దీర్ఘంగా అది నడుస్తా ఉన్నాయని ఊహించుకోండి. దర్శనంలో ఉన్నప్పుడు నువ్వు గ్రహించాలని నేను నిద్రపోలేదు అని. ఆయన కళల రూపకంగా, దర్శనాల రూపకంగా మాట్లాడే గొప్ప దేవుడు. నీకు కళలు ఆగిపోయి ఎంతకాలమైంది, దర్శనాలు ఆగిపోయి ఎంతకాలమైంది ఒకసారి పరిశీలించుకోండి. మీరు ఇంకా చూస్తున్నారా లేదా? ఈ వాక్యం మిమ్మల్ని హెచ్చరించాలి ఈరోజు. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు కళలు మానేసి? ఎందుకంటే దేవుని భాష నేను మీకు చూపించిన. ఆయన భాష కళల రూపకంగా మాట్లాడేవాడు. ఆ భాష అట్లుంటది. దర్శనరీతిగా మాట్లాడేవాడు. ఎందుకంటే శరీర రీతిగా మాట్లాడేవాడు కాదైనా, ఆయన ఆత్మస్వరూపి కాబట్టి. అయితే ఆకాశ మేఘారూఢుడై, బాగా అర్థం చేసుకోండి, ఆకాశ మేఘారూఢుడై అంటే మేఘంలో ధరించుకున్నవాడు, మేఘంలో యందు ఉండేవాడు అని అర్థం. మేఘంల మీద అని కాదు, అక్కడ మేఘంల యందు ఉంది. అదే మనం చూస్తాం ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పటికి కూడా మేఘంల యందు ఆయన వస్తున్నాడు అనుంది. అంటే మేఘములు ఆయన మహిమకు సాదృశ్యం. రక్షింపబడ్డ 1,44,000 మంది ఆయన మహిమకు సాదృశ్యం. కాబట్టి ఆయన ఈ లోకంలో తిరిగి వచ్చినప్పుడు తన భక్తులను అందరినీ వెంట పెట్టుకుని వచ్చును, వాళ్ళే ఆయన మేఘం. కాబట్టి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మేఘముల మీద అంటే ఆయన మేఘల మీద ఎవరు నడవరు. మీకు తెలుసు, మేఘం అంటే కేవలం అది ఆవిరి, ప్రకృతి సహజంగా అసాధ్యం అది. కాబట్టి మేఘాలు ఆయన మహిమకి సాదృశ్యం. కాబట్టి మేఘములతో పాటు కలిసి ఆయన లోకంలోకి వస్తుందంటే తన బిడ్డలతో పాటు కలిసి వస్తున్నాడు. అందుకే చనిపోయిన వారి గురించి బాధపడుతుంటే నిరీక్షణ లేని ప్రజల వల్ల ఏడవకండి. ఈ యేసు ఏ రీతిగా అయితే పరలోకానికి కొనిపోయిండో అదే రీతిగా ఆయన తిరిగి వచ్చును. వస్తప్పుడు తన భక్తులను అందరినీ వెంట పెట్టుకొని వచ్చును. మీ ప్రియులని మీరు తిరిగి చూస్తారు అన్నప్పుడు దుఃఖపడే వాళ్ళందరూ సంతోషిస్తారు, ఏడ్చే వాళ్ళు ఆపేస్తారు. ఈ సేవ నిరీక్షణ ఆ రీతి ఉండాలి. కాబట్టి ఈ పురాతనమైన మహావృద్ధుడు ఎవరు చూడండి ఇక్కడ 13వ వచనంలో,
ఆకాశం మేఘరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించాను. ఆశ్చర్యం చేయండి, ఆ మహావృద్ధుని సన్నిధికి ఇంతవరకు ఈ రోజు వరకు ఎవ్వరు పోలేదు. యేసుప్రభు ఒక్కడు తప్ప ఎవరికి అక్కడ స్థలం లేదు. ఎందుకంటే ఆయన ఎంతో ప్రకాశమైన వెలుగు గలవాడు. అతని సన్నిధిలో ఎవరు అడుగు పెట్టలేరు. కానీ ఆశ్చర్యం ఏంటంటే దానియేలు అతన్ని చూస్తుండు. మహావృద్ధుడు అని అగువాన్ని చూస్తాడు దానియేలు. అది నువ్వు అర్థం చేసుకోవాలా ఈ వాక్యం ధ్యానిస్తప్పుడు. ఇవన్నీ చూసింది ఎవరు? దానియేలు. ఎందుకంటే దానియేలు సంపూర్ణంగా సమర్పించుకున్నవాడు, నాజీరు చేయబడ్డవాడు. ఇంకా ఆయనకి వేరే కోరికలంటూ లేనేలేవు లైఫ్ లో. నపుంసకంగా మార్చబడ్డవాడు. మీకు తెలుసు అబిగయిల్ కుమారుని నేను చూపించిన దినవృత్తాంతములలో ఆయన గురించి. తర్వాత దావీదు కుమారుడు నేను చూపించిన మీకు అతన్ని. ఒక రాజకుమారుడు అయ్యుండి బానిసలాగా పోయిండు అక్కడ. అంటే ఆయన రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. అంటే సమర్పించుకుని చూడండి, మొత్తం పోగొట్టుకుని తన వైభవాన్ని అంతా విడిచిపెట్టిన వాడు దానియేలు. మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు కదా, నీడ వంటి వాడు. మన ప్రభు తన వైభవాన్ని మొత్తం విడిచిపెట్టి లోకంకి వచ్చిండు సామాన్య మనిషిలాగా. దానియేలు కూడా అదే రీతిగా. అందుకు ఆయన వీటన్నిటిని చూడగలుగుతున్నాడు ఈ దర్శనాలను. ఎప్పుడైతే నిన్ను నువ్వు సమర్పించుకుంటావో, సంపూర్ణంగా తృణీకరించుకుంటావో, శరీర వ్యామోహాలని అసహించుకుంటావో, నువ్వు కూడా వీటన్నింటి చూడగలవు. కాబట్టి మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడేను. ఎవరు చేస్తారు చెప్పండి? పరిశుధాత్ముడు తప్ప. కాబట్టి ఇక్కడ నేను చూడగలుగుతున్నాను తండ్రిని, కుమారుణ్ణి, పరిశుధాత్ముని, ముగ్గురిని ఒకేసారి నేను చూస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారా? ఏ కామెంటరీస్ అలా ఉంటుంది, నేను చెప్తున్నాను మీకు. అది అసాధ్యం, అది వాళ్ళకి అనిపించలేదు. ఎందుకంటే వారికి అనుగ్రహించబడలేదు. ఇవి మీకు అనుగ్రహించబడ్డాయి అన్న వాక్యం నేను మీకు ఎన్నిసార్లు మీకు చూపించిన. తర్వాత సకల జనులను, రాష్ట్రములను, అంటే ఇంగ్లీష్ లో మటుకు నేషన్స్ ఉంది, ఇక్కడ రాష్ట్రంలోనుంది. అక్కడనేమో దేశాలనుంది, ప్రపంచం. సకల జనులను, ప్రపంచములను, దేశాలను, ఆయా భాషలను మాట్లాడే వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడేను. ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యం. ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యం. ఎప్పుడన్నా వీటిని అర్థం చేసుకోండి. ఈరోజు నేను చూపించాను వాటిని డీటెయిల్ గా. ప్రభుత్వం అంటే సమస్తము ఆయన క్రిందనే ఉన్నది, ఆయన చేతి క్రిందనే. మహిమ అంటే శక్తి గలవాడు. ఆధిపత్యము అంటే అధికారం. కాబట్టి రాజరికము, శక్తి, అధికారం అన్నీ ఆయనకి ఇవ్వబడ్డాయి. అందుకు ఆయన మనకు అవసరం. ఇవి లేని వాడి దగ్గర పోతే నీకు ఏ పని కాదు ఈ లోకంలో. అట్లనే ఆత్మీయ స్థితుల్లో కూడా ఇవి లేని వాడు ఎవరి దగ్గర నువ్వు పోనకు వెళ్ళేది. ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడినాయి. ఎప్పుడు? పాత నిబంధన కాలంలోనే. ఆయన ప్రభుత్వము శాశ్వతమైంది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూనూ లయము కాదు. సైతాన్ని ఎంతగానో ప్రయత్నించాడు, ఫెయిల్ అయిపోయాడు. ఎంతమంది ప్రయత్నించారు, ఫెయిల్ అయిపోయినారు గతంలో. ఎంతమంది దేవుని బిడ్డల్ని సమూల నాశనం చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిపోయినాడు. హెరోదు ఫెయిల్ అయ్యిండు, ఫరో ఫెయిల్ అయ్యిండు, ఫరో తర్వాత హెరోదు తర్వాత ఎంతమంది వచ్చినారు, అందరూ ఫెయిల్ అయినారు. ఈ రోజు వరకు కూడా దేవుని మందిరాన్ని సమూల నాశనం చేయడానికి ఎంతమంది తీర్మానించుకున్నారు. ఈ రోజు వరకు కూడా ఎవరి వల్ల కాలేకపోయింది. దాన్ని నిర్మూలించనుకున్న వాళ్ళందరూ ఎంతో త్వరగా నిర్మూలించబడ్డారు. ఎందుకంటే ఆయనతో ఎట్లా చెలగాటం ఆడగలం మనం చెప్పండి. ఈ లోకస్తులు ఆడిండ్రు, అందుకు నిర్మూలించబడిండ్రు. అందుకని మనం ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు యేసు ప్రభుని తప్ప ఎవరిని మనం వెంబడించమన్నట్టు. ప్రతి దశలో ఆయనకే మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలా. కాబట్టి ఇందులో మనం చేస్తున్నాం ఏంటంటే, మొదటిగా ఆయనకి మహిమ అనుగ్రహించబడను, అధికారం అనుగ్రహించబడను, రాజ్యం అనుగ్రహించబడను. ఇవి శాశ్వత కాలం ఉండేవి. కాబట్టి ఆయననే మనం అనుసరిస్తుండాలా, ఆయన నామాన్ని ప్రసిద్ధి చేస్తూ వ్యక్తపరుస్తుండాలా. అయితే మనుష్య కుమారుడు ఈయన దేవుడి నుంచి వచ్చిన వాడు, దేవుడి నుంచి పరలోకం నుండి దిగి వచ్చిన వాడు నేనే అన్నాడు. కాబట్టి
దానియేలు గ్రంథంలో మొట్టమొదటిసారిగా పరిచయం చేయబడింది కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకి ఇది బహు ప్రాముఖ్యమైన వాక్యం. ఎందుకంటే దానియేలుకి చెప్పబడ్డట్లు ఆయన ప్రభుత్వము, ఆయన మహిమ, ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేది. కాబట్టి వాళ్ళు ఈ రోజు కూడా మెస్సయ్య వస్తే ఆయన ఒక రాజులాగా వస్తాడు, ఈ భూమి మీద సమస్త దేశంలోనే ఆయన పరిపాలిస్తాడు, సమాధానం ఉంటది అని వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి కానీ యేసు పుట్టిన విధానం చూస్తే వాళ్ళు డిస్టర్బ్ అయిపోయినారు. వాళ్ళు ఏమంటున్నట్టే ఈయన కాదు మెస్సయ్య అని ఎందుకంటున్నట్టే ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడినట్టు ఆయన లేవు గుణగణాలు ఫస్ట్ టైం ఈ లోకానికి వచ్చినప్పుడు. ఆయన రెండవ రాకడకు సంబంధించిన విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి అన్నట్టు. 70 వారాలకు సంబంధించిన వాక్యం కొన్ని సంవత్సరాల క్రితం నేను చూపించిన మీకు. దానియేలు కలిగిన ఆ యొక్క 70 వారాల దర్శనానికి సంబంధించిన వాక్యాలు అందులో నేను చూపించిన యేసు ప్రభు పుట్టుకకు సంబంధించింది, మరణానికి సంబంధించింది, ఆయన పునరుద్ధరణకు సంబంధించినవి దానియేలు ప్రవచించిండు అక్కడ. కానీ వాళ్ళు దాన్ని గ్రహించలేదు ఈరోజు కూడా. కాబట్టి యేసు ప్రభు రక్షకుడు ఎట్లా వస్తాడంటే ఒక రాజులాగా వస్తాడు, యుద్ధాలు చేసి అనేకులను ఓడించి ఇశ్రాయేలు ప్రజలకి సమాధానం ఇస్తాడు అన్న మెస్సేజ్కి సంబంధించిన విషయాలు ధ్యానిస్తారు. కానీ ఇది ఈ యుద్ధము ప్రేమకు సంబంధించిన తెలుసుకోలేకపోయిన వాళ్ళు, త్యాగానికి సంబంధించిన తెలుసుకోకపోయిన వాళ్ళు, ఈ ఆత్మీయమైన జీవితం అని అర్థం చేసుకోలేకపోయిన వాళ్ళు. అందుకని ఆయనని వాళ్ళు తృణీకరిస్తూ ఎందాక మమ్మల్ని ఇంకా సంశయంలో పెడతావు, నువ్వేనా రాబో మెస్సయ్య అని అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఆయన అంటున్నాడు నేనే, ఎన్నిసార్లు చెప్పినా మీరు వింటలేరు నా గురించి అని అంటున్నాడు. కాబట్టి చూడండి, ఇప్పుడు కొన్ని విషయాలు నేను చూపిస్తే ఈ రోజుకి వాక్యాన్ని ముగిస్తా. కావాలంటే మీరు రాసుకొని ఇంటికి పోయినాక త్వరతో ధ్యానించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము, ఎవరికన్నా టైం ఉంటే కూడా స్పీడ్ గా చదవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 5-6 వచనాలలో యేసు ప్రభు మనుష్య కుమారుడు అయ్యుండి కూడా ఆయన ఎట్లా ఆయన అధికారాన్ని చూపించాడు అంటే దానియేలు గ్రంథంలో ఇవ్వబడ్డ అధికారం ఆయనకి ఏందది? ప్రభుత్వము, మహిమ, రాజ్యం. కాబట్టి ఏది సునాయాసమైంది అంటే ఏది ఈజీ? చదవండి ఎవరన్నా. 5:6 నీ పాపములు క్షమింపబడి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చదవండి. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయు గలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. చూడండి, కాబట్టి మనుష్య కుమారునికి ఇక్కడ అధికారం ఉంది అని రుజుపరచబడింది. ఆయన పాపములు క్షమించగలడు, స్వస్థపరచగలడు. అయితే ఇక విషయం అర్థం చేసుకోవాలా, ఇది బహు సులువైంది. ఏం తెలుసా? స్వస్థపరచడం. మన పరిచయలో చూసినాం మనం, దీర్ఘకాలం రోగాలతో బాధపడ్డ వాళ్ళు స్వస్థపరచబడ్డట్టు, బెడ్ రిడన్ పీపుల్ లేచి నడిచిన మన పరిచయలో చూసినాం ఎంతమంది. ఎందుకంటే నేను మీకు ఎన్నిసార్లు చెప్తా ఉంటాను, స్వస్థత పిల్లల కొరకు. ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళు యుద్ధం చేయలేరు కాబట్టి వారి పక్షంగా మనం యుద్ధం చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను అందరు బ్రదర్స్ సిస్టర్స్ పక్షంగా ఉదయం పూట ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకు? మీలో ఇంకా ఎవరైనా పసిపిల్లలాగా ఉన్నారేమో, మీరు యుద్ధం చేయలేకపోతున్నారేమో, మీకు ఇంకా మీరు ఇంకా నేర్చుకోలేదేమో, ఆత్మలో మీరు ఇంకా పసిపిల్లలాగానే ఉన్నారేమో అని మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మీరు ఆత్మలు ఎదిగినారంటే మీ గురించి ప్రార్థన చెయ్యం. ఎందుకో తెలుసా? మీ యుద్ధాన్ని మీరే పోరాడాల. మీరు యవన దశ నుంచి ఆ పెద్దల దశకి ఎదిగినాక ఆత్మలో మీ యుద్ధాన్ని మీరే దాన్ని సాధించుకోవాలా. మన పాపంలో క్షమించబడ్డాయి కాబట్టి ఇప్పుడు మనము సిద్ధంగా ఉన్నాం స్వస్థత పొందడం కొరకు. అక్కడ ఏమంటుండో, నీ పాపములు క్షమించబడ్డాయి, తిరిగి ఇప్పుడు నువ్వు నీ మంచం నీ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళిపో. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు ఈ దినం నీకు స్వస్థత కలుగుతుంది. ఎప్పుడైతే నీ పాపములు క్షమించబడ్డాయి అన్న దృఢ నిశ్చయత నీకు కలిగిందో నీకు స్వస్థత ఆరంభమైనట్లే నీ జీవితంలో.
ఇప్పుడు నువ్వు తిరిగి మీ ఇంటికి సంతోషంగా వెళ్ళిపోండి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే అక్కడ. అదే రీతిగా మత్తయి సువార్తలో ఆయన మనుష్య కుమారులాగా పరిచయం చేయబడిన విషయం గతంలో ఎన్నిసార్లు మీకు చూపించినా కూడా మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ మీకు కొన్ని బోధలో వ్యత్యాసాలన్నీ తెలిసిపోతాయి చూడండి ఈరోజు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడా నేను. ఆయన చూడండి అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయి గలవాడొకడు కనబడెను. చాలు నెక్స్ట్. కాబట్టి 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాము మనుష్య కుమారుడు ఎవరు అనేది. మనుష్య కుమారుడు సబ్బాతునకు ప్రభువు. ఈ బోధ మీకు అర్థమైతే చాలా మంది మన గురించి కొంతకాలం కిందట నేను విన్నాను. ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ అనుకోండి, కరెక్ట్. 2008 నుంచి ఒక నింద మన మీద ఉంది. ఏంటంటే వీళ్ళు సండేస్ పూట చర్చెస్ కి పోరు. ఎందుకు పోము? మనం పోతాం కదా సండేస్ పూట చర్చెస్ కి. ఎక్కడెక్కడో పోతుంటాం. ఎంతమంది పిలుస్తుంటారు ఎక్కడెక్కడో ప్రాంతాలలో. తెలిసిన సంఘాలు ఉంటాయి, తెలియని సంఘాలు ఉంటాయి. సరే, నేను పోయే సంఘాలు మీకు పరిచయం ఉండకపోవచ్చు, బ్రదర్స్ పోయే పరిచయాలు నాకు తెలియకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక స్థలంలో పోతా ఉంటారు. ఒకవేళ ఎవరు పిలవలేదు అనుకోండి నన్ను, నేనేం చేస్తాను చెప్పండి? సబ్బాతుని ఆచరించడం అనేసి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంది. కానీ వాళ్ళు ప్రకృతి సహజంగా దాన్ని పాటించారు. సండే ఆదివారం అంటే పరిశుద్ధమైంది, మనం ఏం పని చేయొద్దు, చర్చికి పోవాలా, ప్రార్థన చేయాలా, వర్షిప్ చేయాలా, మనలో పాల్పొందాలా, తర్వాత ఇంటికి పోయి పండుకోవాలా. కానీ ఈ సత్యం గ్రహించండి, సబ్బాతు అంటే విశ్రాంతి కదా, ఆత్మీయమైపోయింది కదా సబ్బాతు. అది ఆదివారం సంబంధించింది కాదు, శనివారం సంబంధించింది కాదు. ఇస్రాయల్ ప్రజలు శనివారం సబ్బాతును ఆచరిస్తారు, క్రైస్తవులు ఆదివారం ఆచరిస్తారు, ఇంకొంతమంది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఫ్రైడే ఆచరిస్తారు, కొన్ని చర్చెస్ వెన్స్డే ఆచరిస్తాయి, కొన్ని చర్చెస్ ట్యూస్డే ఆచరిస్తాయి. మీకు తెలుసా సబ్బాత్ అంటే? అంటే ఎవరికి ఇష్టమైనట్లు వాడు ఎన్నుకున్నాడు సబ్బాతుని. కానీ మనకి ప్రభు ఇక్కడ చూపిస్తుండే ఏంటంటే సబ్బాతు కాదు ప్రాముఖ్యమైంది, దాని ప్రభు ప్రాముఖ్యమైన వాడు మనకి. సబ్బాతు అంటే విశ్రాంతి. ప్రభువు తప్ప ఎవ్వరు నీకు విశ్రాంతి ఇవ్వరు అన్న విషయాన్ని ఆ వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ మనుష్య కుమారుడు ఎవరు అంటే సబ్బాతుకి ప్రభు అయినా, అంటే నీకు విశ్రాంతి ఇచ్చేవాడు. నాకు ప్రతిరోజు సబ్బాతే. ఉదయం లేస్తే ఆ రోజు నాకు సబ్బాతు ఆరంభమైనట్లు. ఎందుకంటే నాకు విశ్రాంతిని ఇచ్చేవాడు నా ప్రభు ఒక్కడే. ఈ సత్యాన్ని గ్రహించిన నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం సండే పోతేనే వర్షిప్ కాదు, మండే టు సాటర్డే వరకు కూడా వర్షిపే. ఎక్కడ ఏ కుటుంబం పోతే ప్రతి ఇంట రొట్టె విరిచారు వాళ్ళు, సబ్బాత్ ఆచరించారు. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు నీలో మార్పు వస్తుంది, నీ బోధలో మార్పు వస్తుంది. ఎక్కడ పోయి నువ్వు ఆరాధన చేస్తే అది సబ్బాతే, ఆ రోజు నీకు విశ్రాంతే. ఈ లోకాతీతమైన సండే కాదు. ఎన్నిసార్లు మీకు చూపించిన గతంలో 7 మార్లు తరుమారైంది క్యాలెండర్స్. 4 తరాల క్రితము ఉన్న క్యాలెండర్ లేదు ఈరోజు. 1650 వరకు జూలియన్ క్యాలెండర్, 1660s నుంచి గ్రిగోరియన్ క్యాలెండర్ పాటిస్తున్నాం మనం ఈరోజు. అంటే 1600 సంవత్సరాలు మన పూర్వీకులు పాటించిన క్యాలెండర్ పేరు జూలియన్ క్యాలెండర్. జూలియస్ సీజర్ అనేవాడు స్థాపించిన క్యాలెండర్. కానీ పోప్ గ్రెగరీ అనేవాడు ఆ క్యాలెండర్ లో 10 రోజులు తేడా వస్తున్నాయి. 10 రోజులు తేడా వస్తున్నాయి, 2 రోజులు తేడా మాకు తెలియదు, ఎక్కడో నేను చదివిన. 10 రోజులకి మీదనే తేడా వస్తుంది అనేసి దాన్ని సరి చేపించి గొప్ప గొప్ప వ్యక్తులను పిలిపించి ఖగోళ శాస్త్రవేత్తలను, సైంటిస్టులని, డాక్టర్లని, మంత్రజ్ఞులని అందరినీ పిలిపించి దాన్ని మొత్తం తారుమారు చేసి ఆ 10 రోజుల తేడాని మళ్ళీ కలిపేసి గ్రిగోరియన్ క్యాలెండర్ అని స్టార్ట్ చేశారు. దాన్ని 10 సంవత్సరాల తర్వాత ప్రపంచానికి రుద్దారు. ఈరోజు నీ గోడ మీద ఉన్న క్యాలెండర్ పేరు గ్రిగోరియన్ క్యాలెండర్. ఆ డేట్స్ అన్ని తప్పు. మళ్ళీ మీ తాతల బర్త్డేస్ కి మీ బర్త్డేస్ కి 10 దినాలు తేడా. గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఉన్న తేదీ వేరే, జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా ఉన్న తేదీ వేరే. ఇంటర్నెట్ లో ఉంటుంది ఆ క్యాలెండర్, డౌన్లోడ్ చేసుకోండి. ఈ 2 క్యాలెండర్స్ పక్కన పెట్టుకొని చూడండి. మీ పుట్టుక తేదీ అబద్ధం, మీ పెళ్లి రోజు అబద్ధం,
అన్ని అబద్ధాలే. 2 పక్కన పక్కన పెట్టుకొని చూడండి మీ పుట్టిన తేదీని, దుఃఖపడతారు. ఇది ఎట్లా సాధ్యం ప్రభా? ఏంది సత్యం ప్రభా? యేసు ప్రభు ఒక్కడే సత్యం అని మీకు తెలుసు. నువ్వు కొత్తగా జన్మించిన రోజే నిజమైన పుట్టిన దినం. ప్రకృతి సహజంగా ఈ లోకంలో పుట్టిన దినం కానే కాదు, అది అబద్ధం. అసలైన జీవం ఏంది? ఎప్పుడైతే నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుని సొంత రసం స్వీకరించినవో అదే మొట్టమొదటి పుట్టుక దినం, నూతన జన్మ అంటాం దాన్ని. పాతవి గతించినవి. కానీ ఈరోజు కూడా 99% క్రైస్తవులు మొదటి పుట్టుకనే ఆచరిస్తారు కానీ రెండో పుట్టుకనే అసలు గుర్తు కూడా పెట్టుకోరు. బ్రదర్, నీ జీవితం ప్రభుకి ఎప్పుడు సమర్పించిన సిస్టర్ అంటే గుర్తే లేదు బ్రదర్ అంట. మరి కొంతమంది, నువ్వు ఎప్పుడు బాప్సం పొందినావు బ్రదర్ అంటే గుర్తే లేదు బ్రదర్ అంట. అరే రాసుకోలేదు ఎక్కడ డైరీలో? అసలు డైరీ అలవాటే లేదే మనకి. మన మొబైల్ ఫోన్లో డైరీ ఉంటది కదా, అలా రాసుకుంటే పర్మనెంట్గా ఉండిపోతుంది కదా. నీ మొబైల్స్ పోయినా కొత్త మొబైల్ వచ్చినా ఆటోమేటిక్గా ఆ డేట్స్ అన్ని వచ్చి అలా కూర్చుంటాయి. కాబట్టి వీటన్నిటిని మనము ఏ రీతిగా జాగ్రత్తగా డిసిప్లిన్ గా వీటిని నేర్చుకుంటాము మనం. వచ్చే వారం నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. మనుష్య కుమారునికి సంబంధించింది యోనాను గురించిన సూచన అని అదే అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. యోనాకి సంబంధించిన విషయాలు మనము కొన్ని లాంగ్ రికార్డింగ్స్ చేసినాం. నేను అనుకుంటే ఒక 5-6 గంటల రికార్డింగ్స్ ఉన్నాయి యోనా గ్రంథం మీద. చిన్న ప్రవక్తలకు సంబంధించిన బోధలలో యోనాకు సంబంధించిన బోధ ఒక 5-6 గంటల రికార్డింగ్స్ ఉన్నాయి మనకి, లాంగ్ ఎన్నో 2010 ఆ ప్రాంతంలో రికార్డింగ్స్ అవన్నీ. తిరిగి మళ్ళా ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది మన దగ్గరికి. యోనాని గురించిన సూచన, మనుష్య కుమారుడు ఏ రీతిగా ఆ యొక్క గర్భంలో 3 దివరాత్రంలో ఉండబోతున్నాడు అని ఆయన ప్రవచించాడు. యోనా ఏ రీతిగా అయితే సముద్ర గర్భంలో ఆ యొక్క తిమింగలములో సొర చేపనో ఏం చేపనో మనకు తెలియదు, దాని గర్భంలో 3 దివరాత్రులు ఏ రీతిగా ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా అదే రీతిగా ఉండబోతున్నాడు. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు నేను వచ్చే వారం చూపించబోతున్నాను. అటువంటి కృపను ప్రభు మీకు అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధుడగు దేవ, మహోన్నతుడగు తండ్రి, మీ కృతజ్ఞతలనైనా ఇంతవరకు మీరు మాకు సహాయకులు ఉన్నందుకు మీకు వందనాలు ప్రభు. మీ యొక్క తన్మలి ప్రత్యేకత మేము అనేక పర్యాలు చూస్తా ఉన్నాం బైబుల్లో ప్రభు. మా కనులకి అవి కనిపించలేదు, కానీ మా హృదయాలకు మీరు అవి చూపించినారు నైనా. ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రభా, వాటన్నిటినీ ధ్యానించాలంటే మా జీవితాంతం సరిపోదు ప్రభా. కానీ మాకు వాటిని మీరు చూపిస్తూనే ఉన్నారు మా కాలం అంతటా. మీ నామానికి సంబంధించిన ప్రత్యేకత ఈ సృష్టిలో దేనికి లేదు ప్రభా. ఆ నామాన్ని మించి ఏ నామం లేదు ప్రభా. సమస్త సృష్టి, ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి క్రిందే గాని, ఆకాశంలో ఉన్న జీవులన్నీ, భూమి మీద జీవులన్నీ, భూమి క్రింద ఉన్న జీవులన్నీ నీ నామంన మోకాలు వంగాల్సిందే ప్రభా. అంత గొప్ప నామము మీరు మాకు ఇచ్చినారు. ఆ నామంలో ఉన్న శక్తిని గ్రహించి ప్రార్థించలాగన ఆ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకుండా సహాయపడండి. మాలో ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ప్రభావ తొలగించండి. మేము ఇంకా విశ్వాసంలో ఓ ప్రభావ ఎదగలేని స్థితిలో ఉంటే చూపించండి ప్రభావ. ఏది విషయాన్ని అనుమానించద్దు. ముఖ్యంగా ప్రభావ రోగాల గురించి, ఇన్ఫెక్షన్స్ గురించి మేము అనుమానించద్దు. ఈ ఇన్ఫెక్షన్ నన్ను పట్టుకుంటుందేమో అన్న భయం నాకు ఉండొద్దు ప్రభావ. ఇక మీదట అది మీరు మాకు చూపించినారు ప్రభా. కుష్ఠ రోగులను మేము ప్రార్థన చేయగలిగినాం వాళ్ళ తలల మీద చేతులు పెట్టి. రకరకాల రోగస్తులకి ఐసీయూలలో పోయి ప్రార్థన చేయించారు మీరు మాతో. మాకు అది రుజువు. మీరు మాకు విశ్వాసం ఇచ్చారు అనే దానికి అదే నిదర్శనం ప్రభా. ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ కి మేము ప్రార్థన చేసినాం తలల మీద చేతులు పెట్టి, వారిని మోసినాం. ఎవరికి అర్థం కాని రోగాలతో మనుషులు చనిపోతుంటే వారికి పోయి మేము ప్రార్థన చేసినాం ఐసీయూస్లలో. కాబట్టి ప్రభా, మేము పసిపిల్లలాగా కాదు నైనా, యుద్ధశూరులాగా మమ్మల్ని తయారు చేయండి విశ్వాసంలో. మా ప్రార్థన జీవితాన్ని మార్పు చేయండి మేము ప్రార్థిస్తున్నాం. శరీర వ్యామోహంల మీద విజయం అనుగ్రహించండి. ధన వ్యామోహము, తిండి వ్యామోహం మీద మాకు ఆశయం పుట్టించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆత్మీయంగా మేము ఎదుగులాగా నడిపించండి. ఈ సాయంత్రం సమయమైన ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు తీసుకురమ్మని ప్రభా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నారు ప్రభా. ఆ విషయంలో అనేక మంది తప్పిపోతున్నారు. ఇదోనము అనాథ ఆశ్రమాలకు మేము పోయి చూస్తున్నాం నైనా, వృద్ధుల ఆశ్రమాలలో మేము చూస్తున్నాం ప్రభా. పిల్లలు విడిచిపెట్టిన తల్లిదండ్రులనైనా వాళ్ళకి ఎట్లుంటుంది ఆయుష్, దీర్ఘాయుష్తో తృప్తిపరుస్తున్నాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతూ అని వాక్యం ఉంది ప్రభా.
వాటి నిరీక్షణ నిర్లక్ష్యం చేస్తున్నాం. నేను సహాయపడమని ప్రార్థిస్తున్నాం, కనికరించండి, క్షమించమని ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో మార్పులు తీసుకురండి. మేము అనుమానించకుండా పోయి పరిచర్య చేయాలా, హాస్పిటల్ ఉండే పేషెంట్స్ కి మేము పరిచర్య చేయాలా ప్రభావ. అటువంటి పరిచర్యలో మమ్మల్ని అందరినీ నడిపించమని, ఈ రాత్రి అందరినీ కాపాడమని, చుట్టూ కంచె వేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ఆమేన్. Praise the Lord. అందరికీ praise the Lord. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Praise the Lord.